డియర్ పేరెంట్స్, ఎవరైతే మీ పిల్లలు బీటెక్ సీట్ రావడం లేదు లేదా బీటెక్ సీటు వచ్చినా కూడా కొత్త మార్గంలో వెళ్ళాలనుకునే వారికి ఒక సదవకాశం. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ CIPET వారు 8 IPTలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ టెక్నాలజీస్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సెంటర్ ఫర్ స్కిల్ అండ్ టెక్నాలజీ సపోర్ట్స్ CSCTs 21 నిర్వహిస్తున్నారు. అదేవిధంగా స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ పెట్రోకెమికల్స్ SARP 3 నిర్వహిస్తున్నారు. ఇందులో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ హైదరాబాద్ మనకి ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చింది. అదేంటంటే చెప్పే ముందు ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఒకసారి లైక్ చేస్తే నేను ఇంకొక వీడియో చేయడానికి నాకు ప్రోత్సాహకంగా ఉంటుంది. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి, ఎవరికైనా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చేస్తున్న వీడియో బీటెక్లో సీట్ రాని వారికి, సీట్ వచ్చిన కొత్త మార్గం అన్వేషించాలనుకునే వారికి మరియు 10th పాస్ అయిన వారికి కూడా ఇది అవకాశంగా ఉంటుంది. IIT పాస్ అయిన వారికి కూడా, ITI పాస్ అయిన వారికి కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది. అదేమిటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. IDA phase 2 చెర్లపల్లి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సంస్థ 2024 సంవత్సరానికి గాను అడ్మిషన్ నిర్వహిస్తుంది. అవి 2 రకాలుగా ఉన్నవి. ఒకటి ITI కానీ, ITI డిప్లొమా కానీ, ఇంటర్మీడియట్ కానీ పాస్ అయిన వారికి లాటరల్ ఎంట్రీ డిప్లొమాలో సెకండ్ ఇయర్లో ఉంటుంది. అదేమిటంటే డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ DPMT, ఇది 3 సంవత్సరాలు. 10th పాస్ అయిన వారికి, ఇది సప్లిమెంటరీలో కూడా పాస్ అయిన వారు ఎవరైనా కావచ్చు, 3 years ఉంటుంది. ఎవరైతే ITI పాస్ అవుతారో లేదా ఇంటర్ పాస్ అవుతారో వారికి లాటరల్ ఎంట్రీలో భాగంగా సెకండ్ ఇయర్లో చేరడం జరుగుతుంది. సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ మాత్రమే చేయవచ్చు. అదేవిధంగా డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ DPA 3 years కోర్స్, ఇది 10th పాస్ అయిన వారికి వస్తుంది. వాడు సప్లిమెంటరీలో పాస్ అయ్యారా ఎలా, దానికి ఏమీ లేదు. అదేవిధంగా ITI పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీలో చేరవచ్చు. ఇది 3 సంవత్సరాలు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ PGD PPT, ఇది 2 years కోర్స్, 3 years డిగ్రీ ఇన్ సైన్స్. దీనికి ఎలిజిబుల్ ఏంటంటే 3 సంవత్సరాల డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డింగ్ డిజైన్ విత్ CAD, దీనికి 1.5 year. ఇది డిప్లొమా ఇన్ అంటే పాలిటెక్నిక్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి డిప్లొమా ఇన్ మెకానికల్ కానీ, ప్లాస్టిక్ కానీ, పాలిమర్స్ కానీ, టూల్స్ అండ్ డై మేకింగ్ ఇలాంటి వారికి ఇది ఎలిజిబుల్గా ఉంటుంది. అయితే ఇది డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరికైనా వాటి డీటెయిల్స్ కావాలనుకుంటే 093140 లేదా 9618677011 కానీ 8374064444 కానీ మీరు ఎవరైనా దాన్ని తీసుకోవచ్చు. కాల్ చేసినట్లయితే మీకు అది అందుబాటులో ఉంటుంది. ఇక్కడ పేర్కొన్నట్టుగా మీకు 09314023096186 77011, అదేవిధంగా 8374064444 కానీ, లేదంటే మీరు వెబ్సైట్లో ఉన్నటువంటి CIPT గౌటిన్లోకి వెళ్ళి కానీ మీరు సెర్చ్ చేసుకొని ఇందులో మీరు చేరొచ్చు. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్లాస్టిక్ మోల్డింగ్ కానీ, ప్లాస్టిక్ టెక్నాలజీ కానీ ఇది గొప్ప అవకాశం. మీరు ఉపయోగించుకున్నట్టయితే త్వరలోనే మీకు దీని ద్వారా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా చూసినట్టయితే
మీరు అల్యూమిని చూసినా లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఇతర వివరాలను కనుక చూసినట్టయితే మనకు దీనికి సంబంధించినటువంటి ఇది ఆ సంస్థకు సంబంధించినటువంటి అడ్రస్. ఈ అడ్రస్కి చేరుకుంటే మీరు 10th మెమో మరియు ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్తో మీరు చేరితే మీకు కావలసినటువంటి అవకాశాలు లభించే విధంగా మీకు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా మీకు ఫ్రీగానే ఉంటుందండి. ఇక్కడ ఈ హాస్టల్కి సంబంధించి బాయ్స్ అండ్ గర్ల్స్కి వేరువేరుగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ఛార్జెస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ ప్లాస్టిక్ మోల్డింగ్ టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో చేరాల్సిందిగా నేను మీకు అడ్వైజ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింది అడ్రస్లో లేదా ఈ కింద పేర్కొన్నటువంటి ఫోన్ నెంబర్లను కానీ లేదా పైన చూపబడినటువంటి వెబ్సైట్ కానీ మీరు సంప్రదించి అడ్మిషన్ పొందాల్సిందిగా కోరుతున్నాను. ఆల్ ద బెస్ట్ పేరెంట్స్, ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. మంచి అవకాశాల కోసము మీకు మరిన్ని వీడియోలు చేస్తాను. కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.